అధికారులు అనేటటువంటి వాళ్ళు నిత్యం జనంతో మమేకమవుతా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి కొత్తగా జేఈఓగా ఉన్నటువంటి చౌదరి గారు ఒక కీలకమైనటువంటి పనులు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందుతున్నాయా లేదా అన్నది వెళ్ళి స్వయంగా పర్యవేక్షించారు. కంపార్ట్మెంట్లో తిరిగారు. కంపార్ట్మెంట్ దగ్గర ఉన్న బోర్డుల్ని చూశారు. ఆ బోర్డుల మీదన ఖాళీగా ఉండటం చూసి భక్తులకు అందించే ఆహారము, పానీయాలు ఎప్పుడెప్పుడు అందిస్తున్నారు అనేది టైమింగ్స్ అందులో మెన్షన్ చేయాలని అధికారులను ఆదేశించారు. కంపార్ట్మెంట్లో నిరంతరం పర్యవేక్షించి ఎక్కడా జాప్యం లేకుండా భక్తులను దర్శనానికి వదలాలని ఆదేశించారు. అలాగే వీక్యూసీ కంపార్ట్మెంట్ నుండి భక్తుల్ని దర్శనానికి పంపిన వెంటనే మరింత మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశించారు. కృష్ణతేజ సర్కిల్ దగ్గర భక్తులు క్యూ లైన్లో ప్రవేశించే మార్గాల దగ్గర కొందరు ప్రైవేట్ ట్యాక్సీ, జీప్ డ్రైవర్లు అడ్డంగా పార్కింగ్ చేయడానికి గమనించి డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి అనధికారిక పార్కింగ్ నివారించేందుకు స్థానిక పోలీసులతో చర్చలు జరపమని చెప్పేసి టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. అధికారులను వెంట పెట్టుకుని ఈ కార్యక్రమాలు చేసుకొచ్చారు.